ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాళేశ్వరంపై 3 ఏళ్లుగా డ్రామాలాడుతూ ఇప్పుడు ఇతరులపై నెపనెడుతున్నట్టు మండిపడ్డారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు నీళ్లివ్వాలన్నది బీజేపీ స్టాండ్ అని స్పష్టం చేసిన రామచంద్రరావు రైతులకు భరోసా ఇచ్చిన డబ్బులతో బ్యారేజ్ రిపేర్లు అయిపోయేవని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై టీవీ నైన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్ మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఏంటి అసలు ఈ కాళేశ్వరం విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి? మోటార్లు ఆన్ చేయాలంటున్నారా, వద్దంటున్నారా? ఇప్పుడు మోటార్లు ఆను వద్దు అని కాదు ఇష్యూ. ఇక్కడ ఎల్నినో వల్ల వానల సమయం లేదు. ఇక్కడ తర్వాత రైతులందరూ కూడా ఉత్తర తెలంగాణ ముఖ్యంగా వారు నీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసము మీరు రైతు బంధు మొన్న ఇచ్చారు. ఎంతైతే రైతు బంధు మీరు మొన్న ఇచ్చారో అంతే అమౌంట్తో ఈ యొక్క బ్యారేజ్ రిపేర్లు అవుతాయి. మీరు ఎందుకు ఈ రిపేర్లు చేయట్లేదు? మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఇవంతా నీటి సమస్యను మేము పరిష్కారం చేస్తాము, కాళేశ్వరంలో మేము ఒక మొత్తం కూడా బయట తీస్తాము, ఇవన్నీ కూడా మీరేం చేయలే. మీరేం ఇంకా డ్రామాలు చేస్తూ ఉన్నారు అంతే. ఎంపీ ఈటెల చేసినటువంటి వ్యాఖ్యల మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మీరు కొంత టెక్నికల్గా ఈరోజు లేఖలో సమాచారం ఇచ్చారు. ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌజ్ను ఆన్ చేసేటువంటి పాసిబిలిటీని నిపుణులు ఏం చెప్తున్నారు, రివర్ ఆఫ్ అని ఒకటి టెక్నికల్ పదాలు వాడారు. అంటే ఆన్ చేసే ఆస్కారం ఉందంటున్నారు కదా, వాటి ద్వారా నీళ్ళు ఇవ్వమని కోరుతున్నారా? నీవు దాన్ని కన్నెపల్లి ద్వారా చేస్తారా, ఎల్లంపల్లి ద్వారా చేస్తారా, ఇంకే ద్వారా చేస్తారా, ఎక్కడి నుంచి ఎక్కడ లిఫ్ట్ చేసుకుని ఏం చేస్తారు, ఏమేమి పనికి వస్తున్నాయి, ఏమేమి పనికిరాదు, ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం ఉన్నది. మీ ఎంపీ ఈటెల చేసిన వ్యాఖ్యలతోటి బీఆర్ఎస్ ఏజెంట్ ఆయన బీజేపీలో ఉన్నారు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ ఎంపీని సమర్థిస్తారా? మీ ఎంపీ వ్యాఖ్యలు ఎలా చూస్తుంది పార్టీ? మా ఎంపీ ఏది మాట్లాడినా వారు గతంలో మంత్రి ఆ ఒక ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి సమాచారం వారు ముందు పెట్టడం జరిగింది. మేము మా ఎంపీ కరెక్ట్ బాటలు వాళ్ళ సంబంధం ఉంది అని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటున్నానో, నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే. కాబట్టి ఈరోజు వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా సిబిఐకి పంపించాడు. తర్వాత ఎప్పుడైనా లేఖ రాశాడా సిబిఐకు ఈ కేసులు ఏమైంది మీరు గట్టిగా చేయండి? ఏం రాయలే. ఎందుకు రాయలే? మీరు ఇక్కడ దీంట్లో యాక్షన్ తీసుకోవద్దని. మీరు ఈరోజు మీకు ఉన్నటువంటి ఒక ఏదైతే స్నేహబంధం ఉందో, ఈ స్నేహబంధము ప్రతి పబ్లిక్లో మీరు ఏదో బాక్సింగ్ చేస్తారు, షాడో బాక్సింగ్ అంటే దాన్ని. ఈ షాడో బాక్సింగ్ చేస్తారు. నువ్వు నేను కొట్టినట్టు చేయ, నువ్వు నన్ను కొట్టినట్టు చేయి, లేకుంటే నువ్వు ఇచ్చినట్టు చేస్తాను, నీకు ఇచ్చినట్టు చేయి. ఈ యొక్క రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీకు బీఆర్ఎస్కు కానీ భారతీయ జనతా పార్టీకు కాంగ్రెస్ కానీ ఎటువంటి సంబంధం లేదు, ఉండదు అని చెప్తా ఉన్నాను. ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డికి ఈ కాళేశ్వరం విషయంలో ఏం చెప్తారు? ఒకటే మాట చెప్తున్నాను, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా నువ్వు దానికి సిబిఐకు అన్నీ కూడా అప్పచెప్పి మళ్ళీ లెటర్ రాసి, ఎందుకు దాంట్లో ఆలస్యం మీరు చేసిన మీ వల్ల అవుతుంది కాబట్టి ఒకటి వారికి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది, మీకు ఏదైతే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి ఒక సూచనలు ఏది ఇచ్చారో మీరు ఇప్పటికైనా ఆ సూచనల్ని ముందుకు తీసుకొచ్చి అమలుపరచండి. కాళేశ్వరం విషయంలో మేము స్పష్టంగా ఉన్నాము. సిబిఐకి కేసు మొత్తాన్ని అప్పగించాలి, ఏదో 3 పిల్లర్లు కుంగిపోయినంత వరకే ఇవ్వద్దు. అదేవిధంగా కన్నెపల్లి పంప్ హౌస్ విషయంలో ఉత్తర తెలంగాణకు అన్యాయం చేయకుండా నీళ్లు ఏ విధంగా ఇస్తారో ప్రత్యామ్నాయం చూపెట్టాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ యశ్వుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.